ప్రతి మనిషికి తిండి బట్ట గూడు అందించాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయ సాధన మేరకు వాటిలో ఒకటైన పేదలకు ఆహారాన్ని అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటి నిర్వహణను పక్కన పెట్టేసింది. దీంతో అన్నా క్యాంటీన్లు ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంతో అన్నా క్యాంటీన్లు జీవం పోసుకుంటున్నాయి. అప్పట్లో పేద ప్రజలు అన్నా క్యాంటీన్లతో ఎంతో ఆనందం వ్యక్తం చేసేవారు. కేవలం 15 రూపాయలకే రోజు మొత్తం గడిచిపోవడంతో అనాథులు, అభాగ్యులు, నిరుపేదలకు ఆకలి బాధలు ఉండేవి కావు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. వైఎస్ఆర్ పేరు పెట్టి అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తున్నారన్న ప్రచారము జరిగినప్పటికీ ఎందుకో జగన్ వాటిని పట్టించుకోలేదు. మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అన్నా క్యాంటీన్ ను అధికారికంగా ప్రారంభించనుండగా ఆ తర్వాత రోజు ఆగస్టు 16న రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో ఏర్పాటు చేస్తున్న 100 క్యాంటీన్లలో కోనసీమ జిల్లా మండపేటలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభం కావడం ఇక్కడ ప్రజలకు శుభవార్తనే చెప్పాలి. సుమారు 13 లక్షల వ్యయంతో మండపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ సర్వాంగ సుందరంగా ముస్తాబై ప్రారంభానికి సిద్ధమైంది. ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భోజనం కేవలం 5 రూపాయలకే అందించనున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాము మాట్లాడుతూ ఈ పథకాన్ని పేద ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారని చెప్పారు. మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము అన్నా క్యాంటీన్స్ని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రేపు ఆగస్టు 15న ఓపెన్ చేయటం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ చేతుల మీదుగా, ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మన మండపేట పురపాలక సంఘంలో కాలేజీ రోడ్లో ఏర్పాటు చేయటం, ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర, ఎగ్జిస్టింగ్ అన్నా క్యాంటీన్ దగ్గరే ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు 13,85,000 రూపాయలని మనం అక్కడ కన్స్ట్రక్షన్కి బ్యాలెన్స్ వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని 7:30 నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఈ హరే రామ సంస్థ వాళ్ళు సప్లై చేయటం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 5 రూపీస్ మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. మిగతాదంతా ప్రభుత్వమే బేర్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి పేదవాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి.